హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? జ్ఞానేశ్వర్. ఏ ఊరు? తెలంగాణ జైత్యాల్. తెలంగాణ. ఓకే. నెక్స్ట్ సీఎం ఏపీలో ఎవరు వస్తే బాగుంటుందని చెప్పి ఒక సర్వే చేస్తున్నాము. మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు రావాలి. ఎడ్యుకేషన్, మెడికల్ డెవలప్ అవ్వాలి. అంటే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిల్చున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి విలేజ్ లో ఇక అంత ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఓట్లు గుంజేందుకు అన్ని ఫ్రీ బీసెస్ అన్ని ఇచ్చి ప్రయోగం చేస్తుండే వర్కౌట్ అయ్యి సీఎం అయింది. కానీ ఈసారి యూత్ ముసలి వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి టీడీపీకి గెలిపిస్తారు అనుకుంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఐటీ పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చేయట్లేదు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఐటీ పరంగా మినిస్టర్లు అనేది కరెక్ట్ లేక కంపెనీలు వస్తలేవు. మళ్ళా మన తెలుగు స్టేట్లలో ఎట్లా అంటే ఒక దుకాణం పెడుతుందంటే వాళ్ళ దగ్గర కమిషన్ ఎంత సగం కమిషన్ తీసుకొని సగం పని చేస్తా అంటే నడుతుంది. 100 రూపాయలు కంపెనీ పెడుతుంది, అందులో 30% నాకు ఇస్తా అంటేనే నువ్వు కంపెనీ పెట్టానట్టు ఉంటుంది మన తెలుగు స్టేట్లలో. అదే ఒకసారి ఇప్పుడు చంద్రబాబు వస్తే ఒక ఇయర్ ఏపీకి ఏమన్నా హెల్ప్ చేస్తాడు. 2 స్టేట్లలో ఎడ్యుకేషన్ ఐటీ ఫ్రీ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనకి పవన్ కళ్యాణ్ గారు నిల్చున్నారు కదా పిఠాపురంలో, గెలిచే అవకాశం ఉందంటారా? పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనుకుంటున్నా. అంతా సెలబ్రిటీస్ ప్రమోషన్ చేస్తుండే ఫ్యాన్స్ తో గెలుస్తాడు అనిపిస్తుంది. ఈసారి ఎమ్మెల్యే అవుతాడు పవన్ కళ్యాణ్. 80% అవుతాడు. 20% అయ్యే అవకాశం లేదు అంటారు. అంటే లోకల్ వాళ్ళు మళ్ళా డబ్బు మంచి అన్ని గేమ్లు ఆడితే మన యూతే డబ్బు చూస్తుంది. ముసలోళ్ళు ఇక పైసలు అంటే వాళ్ళు నాకు పనులే పైసలు ఇస్తున్నాయని ఒకటి ఇస్తారు. ఓకే. అంటే మీరు అనుకున్న ప్రకారం నెక్స్ట్ చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటారు, అంతేనా? అవును. ఏం పేరు చెప్పారు మీరు? జ్ఞానేశ్వర్. ఓకే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.